ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణ ప్రజలు సుఖంగా ఉన్నోళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కంటి నిండా నీళ్ళు తప్ప ఏం లేవు. కంటి నిండా నీళ్ళు తప్ప వేరే ముచ్చట లేదు. కాంగ్రెస్ ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చింది కదా. మొన్న ఏమంటుండు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ, మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే జూబ్లీహిల్స్లో పథకాలన్నీ ఆగిపోతాయి అంటుండ్రు. పథకాలు మాత్రం ఆయన వచ్చినాకనే ఆగినాయి. కేసీఆర్ అనేక వర్గాలను అనేక సమస్యలు తీర్చి పెద్దోళ్ళకు పెద్దగా ఇచ్చారు, చిన్నోళ్ళకి చిన్నగా ఇచ్చారు, ముసలోళ్ళకి ఇచ్చారు, వికలాంగులకు ఇచ్చాడు. అవి కూడా లాస్ట్కు కళ్యాణ లక్ష్మి దానికి తులం బంగారం ఇస్తారు. అది నామా పెట్టిండు. కేసీఆర్ కిట్టాను పాప చిన్నపిల్ల పడితే ఆడపిల్ల పడితే 13,000 12,000 మగపిల్ల పడితే అది కూడా బంద్ చేసిండు. రైతులకు రైతు బంధు బంద్ చేసిండు. అనేక స్కీములు బంద్ చేసుకుంటూ వస్తాడు. ఈయన కొత్త స్కీములు ఇచ్చాడు పక్క పెట్టి. ఓన్లీ పలికి మాల స్కీములు 200 యూనిట్ కరెంట్ అని చెప్పి, ఫ్రీ బస్ అని చెప్పి మగవాళ్ళకు ఛార్జ్ తీసుకుంటాడు. వీళ్ళకి ఆర్టీసీ ఎక్స్ప్రెస్లకు సెమీ లగ్జరీస్కు టికెట్లు పెంచిండు. మరి విద్యార్థులకు కూడా పైసలు తీసుకుంటాడు బస్ పాసులకు. ఇక ఫ్రీ బస్ ఎక్కడదండి, గ్యాస్ ఎక్కొట్టిండు. మరి ఎట్లా ఇంకా 10 సంవత్సరాలు నేనే గెలుస్తాను. 10 ఎక్కడిది దీంతో అవుట్. జూబ్లీహిల్స్ ఎన్నికతోటి రేవంత్ రెడ్డి ఓడిపోవడం, ఇక్కడ నవీన్ యాదవ్ ఓడిపోవడం ఖాయము. దీని తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతాయి. రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలు దించకున్నా కానీ అధిష్టానం తీస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బస్టు పట్టిస్తాడు. ఏదో మంచి చేస్తారని చెప్పి వీని మాటలు నమ్మి వీని కొత్త అని చెప్పి ముఖ్యమంత్రిని చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నాశనం చేస్తారని చెప్పి మరి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఖర్గే కానీ బాగా కోపంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా బాడు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ గోస తలిగి మాత్రం పోతాడు. ఇలా మీరు అనుకుంటారు కావచ్చు, కానీ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజల కోసం కాదు. ఇక్కడ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఓడిపోతే మరి కారు గుర్తు గెలితే కేసీఆర్ గెలితే తెలంగాణ ప్రజలందరూ గెలిచినట్టు. ఇలా కారు గుర్తు గెలుపుతోటి రేవంత్ రెడ్డికి రెఫరెండంగా అయ్యి ఆయనకు బుద్ధి వచ్చి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ఇచ్చినవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అమలు చేయాలని చెప్పి ఒక కార్యక్రమంగానే దీనికి ప్రజలు శ్రీకారం చుట్టిండ్రు. వీళ్ళందరూ అదే అనుకుంటారు, బిడ్డ ఇక్కడ మేము ఓడగొడతాము, రేవంత్ రెడ్డిని ఓడగొడతాము, నవీన్ యాదవ్ను ఓడగొడతాము. తెలంగాణ ప్రజలకు మా ద్వారా జూబ్లీహిల్స్ ద్వారా మాగంటి గోపీనాథ్కు ఈ ఎన్నికను అంకితం ఇచ్చుకుంటూ మరి మీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లుందన్నా కాంగ్రెస్ వచ్చినాక 6 గ్యారంటీలు అని ఇచ్చింది. భయపడకు, చెప్పు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు కన్నా ఇంకా సేమ్ అంతే. ఇక ఏం వస్తున్నాయి అన్న, ఇక అంతే. కంట్రోల్ బియ్యం వచ్చినాయి అన్నాడు, సన్న బియ్యం అయ్యే రాలే, అలా దొడ్డు బియ్యం వచ్చినాయి. ఇక పిల్లలకి బస్సు బండ్లు ఇస్తానన్నారు, ఏమీ లేదు. స్కాలర్షిప్ ఫ్రీ బస్సులు ఇవన్నీ అంతా ఆగం. మరి మీకు మహిళల్ని మంచిగా చూస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఇక చూసుడంటే అందరూ అట్నే అంటారు అన్న, ముందు అట్నే చెప్తారు. కోటీశ్వరాలని చేస్తారు. ఏం చేయరు, మన కష్టాన్ని మనం బతకాలి. మన కష్టం మనమే, ఎవరు మనల్ని ఏం బాగుపడి. 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఇయ్యలేడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్ని అమలైనాయి? ఒక బస్ ఒకటే అమలైంది. బస్ ఒకటే ఇచ్చిందా? బస్ ఒకటే. 6 ఇచ్చిన అంటుండు. 6 ఇయ్యలేదు. అంతేనా? అంతే. మీకు మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అంటుండు. చేయలే. తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇయ్యలేడు. 2500 ఇయ్యలే. గ్యాస్ ఇయ్యలే. మాకు కరెంటు రాలేదు. ఏమి ఇయ్యలేదా? రాలేదు, మాకైతే కాలేదు. మరి అంతే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు తెచ్చిన అన్నాడు కదా. ఆయన కూడా రాలేదు. ఇందిరమ్మ ఇల్లు రాలా, 2500 ఇచ్చేది రాలేదు, ఏది రాలేదు. ఆయన హామీలు చెప్పాడు తప్ప ఆడవాళ్ళకి 2500 ఇస్తున్నారు, అది రాలేదు. గ్యాస్ ఇస్తున్నాడు, అది రాలేదు, ఏది రాలేదు. అది ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఎలా అయిపోయారంటే, ఇప్పుడు ఆయన 2500 ఇస్తున్నాడు, ఆయన గెలిపిస్తే మనకు వచ్చేస్తాయి అన్నట్టుగా ఆడవాళ్ళందరూ అలా అనుకోనే ఓట్లు వేశారు. ఓట్లు అలాగే వేశారు. వేయటం వల్ల ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఏంటి ఇప్పుడు వస్తుంది మనకు 2500 ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తుంది. ఎందుకు ఇస్తాడు 2500 ఇంట్లో కూర్చున్న వాళ్ళు? ఇప్పుడు 24 గంటలు కష్టపడుతున్నాం మేము. కష్టపడిన వాళ్ళకి ఏం ఫలితం? ఫైనాన్స్లు కట్టుకొని, ఇంటి రెంట్లు కట్టుకుంటున్నాం. మేము ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. మరి ఎందుకు బతుకుతున్నాం మేము? ఏముందని ఇక్కడ వాళ్ళని పోషిస్తాకే కదా మేము వచ్చేది. ఇప్పుడు మేము ఆంధ్ర వాళ్ళు ఉండటం వల్లే కదా ఇక్కడ. తెలంగాణలో ఏముంది అసలు? ఒక మాట చెప్పండి. మా ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతే ఏముంటుంది ఇక్కడ? ఏముండదు కదా. అది ఇక్కడ ఓట్లు అనేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేది ఇలాగే చేస్తారు. అది ఇంకింతే నుంచి. జూబ్లీస్ మొత్తం ఆంధ్రలో అంటావు. జూబ్లీస్ అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉండటం వల్లే, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంటున్నారు కాబట్టి. ఒకటి అత్తకి ఇల్లు వచ్చిందంటే కోడలకి ఇవ్వకూడదు, అందరికి ఇస్తున్నారు ఇల్లు. మిగతా వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు మట్టి ఉంటుంది, ఇల్లు రాలేదు. ఇల్లు అసలు
మరి అడుగుతలేరా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక నాయకులందరూ ఇప్పుడు ముందర మీకు 2000 ఉన్నారయ్యా ఎవరు ఉన్నారు ఎవరు ఇప్పుడు మా ఐలమ్మ కాలనీకి ఉంటారుగా లీటర్లు ఎవరు అడుగుతున్నారు ఏ లీటర్ అడుగుతున్నారు ఇంటికి వచ్చి ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటారు డ్రైనేజ్ నిండిపోతున్నా పట్టించుకోవట్లేదు ఇప్పుడు పోలీసులు అంటావా ఏదన్నా పిల్లలు బళ్ళు వస్తే బళ్ళు పట్టుకొని లైసెన్స్ కట్ట ఈ కట్టాలి ఈ కట్ట అన్నారు మేము అవి కట్టుకొని ఈ కట్టుకొని ఇవన్నీ కదా కాంగ్రెస్ అయినా ఏది లేదు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చూస్తుర్రుగా రేవంత్ రెడ్డి గెలిచిన కాంచి 6 గ్యారంటీలు అన్నాడు మీకు ఆడోళ్ళకు 2500 అన్నాడు కొంతమంది పెన్షన్లకి మేము మాది మేము తెలంగాణకు రాయించుకున్నాం అన్నీ రాయించుకున్నాక అందరికి ఇస్తామన్నాడు ఇప్పుడు కొంతమంది పెన్షన్లు రావట్లేదు ముసలి మా దగ్గర వచ్చిన వాళ్ళు మా రూమ్ పక్కన వాళ్ళు ఉన్నారు పక్కన వాళ్ళు ఉన్నారు మాకు రేషన్ కార్డు ఉన్నాయో మా ఆధార్ కార్డు ఉన్నాయేమో మాకు పెన్షన్ రాయట్లేదు అన్నారు పెన్షన్ కొంతమందికి వేయట్లేదు యవనాలు కూడా ఉన్నారు ఇక్కడ పెన్షన్ రాని ఇచ్చేటోళ్ళకి మాకు తెలియదు అన్న మాకేం రావట్లేదు అన్న మేము రేషన్ కార్డు కొత్తగా పెట్టుకుంటే చాలా ప్రూఫ్లు అడిగారు ఇంక మేము అయ్యేం తేలేమని మేము రాయించుకోలేదు రేషన్ కార్డు అంతే మాకు వాటర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఆధార్ కార్డు కూడా ఇక్కడే ఉన్నాయి గ్యాస్ బిల్లు కావాలా గ్యాస్ బుక్ కావాలంటే ఇప్పుడు అన్ని బిల్లులు అంటే ఒక దగ్గర ఉండవు కదా అది ఇంకంతే ఇంకా ఫ్రీ బస్కి ఆధార్ కార్డు అన్నారు వాటర్ ఐడి అన్నారు అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొట్టేసుకున్నారు ఫ్రీ బస్సులు తీసేస్తాను అంటున్నారు ఇంక ఫ్రీ బస్సులు ఎలా ఎక్కుతున్నారు ఒక బస్సు నార్మల్ బస్సు ఎక్కితే 45 రూపాయలు తీసుకున్నారు టికెట్ ఫ్రీ బస్ ఎక్కడ ఉంది చెప్పు ఇంకెక్కడ ఉంది 45 రూపాయలు టికెట్ తీసుకున్నాడు సికింద్రాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఆధార్ కార్డు చూపించిన ఆధార్ కార్డులు ఇక్కడే కాదు తర్వాత మళ్ళీ చేపించుకోండి అని చెప్తున్నారు 45 రూపాయలు టికెట్ 20 రూపాయలు ఉండేది ఫస్ట్ లో 20 రూపాయలు పోయి 35 రూపాయలు వచ్చింది 35 రూపాయలు 45 రూపాయలు వచ్చింది టికెట్ ఫ్రీ బస్ పెట్టింది ఏడా అదే మీరు అడగండి ఇప్పుడు మీడియా వచ్చింది అడిగారు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు ఇంకెక్కడ ఉంది అది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా బాగుండేది అన్నారు ఇప్పుడు ఈయన వస్తాడు ఎవరికారు అని చూసుకుని జనాలు ఎవరిని పట్టించుకోవట్లేదు ఓటు వచ్చే వరకు అమ్మ అంటున్నారు ఓటు అయిపోయిన తర్వాత పక్కకుండండి అంటున్నారు అది నేనేం చెప్తలేదన్నా అప్పుడు ఎవరికైనా న్యాయమే చేయాలి రాజకీయ నాయకులు ఒక పక్క రాజకీయ నాయకులు ఒక పక్క జనాలు అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలంగాణ ఉంది ఆంధ్ర ఉంది అన్ని మొక్కలట్టలు ఉన్నారు ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు కావాలన్నారు మాకు 2 పిల్లలు పుట్టారు రేషన్ కార్డు రాలే రేషన్ కార్డు పెట్టుకుంటే పెళ్లి ఫోటోలకు తండి ప్రూఫ్లు తండి ఇప్పుడు అన్ని ప్రూఫ్లు కావాలంటే వస్తాయా చచ్చిపోయిన మనుషులు అమ్మంటే వస్తుందా రాదుగా అప్పుడు అన్నీ చూసుకుని మనం రేషన్ కార్డు పెట్టుకోవాలి అది రేషన్ కార్డులో కూడా తిప్పులు పడ్డాను నేను ఆల్రెడీ తిరిగాను ఎక్కడెక్కడ మీటింగ్ అంటే వచ్చాను ఎక్కడ కూడా ఏం జరగలే అది ఏం పేరు పెద్దమ్మ ఏం పేరు పెన్షన్ వస్తుందా పెన్షన్ ఎంత 2000 రూపాయలు 2016 4000 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఇస్తే మంచిదే కదా ఎప్పుడో చెప్పిండు వస్తున్నాయంట 4000 ఇస్తున్నట్టుగా 2000 రూపాయలు 2000 రూపాయలు 4000 రావట్లేవా